ప్రచ్ఛన్న నిరుద్యోగం, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏ రంగంలో సంభవిస్తుందంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది వ్యవసాయ రంగంలో సంభవిస్తుంది. వ్యవసాయ రంగంలో సంభవిస్తుంది. వ్యవసాయ రంగంలో సంభవించే నిరుద్యోగం ప్రచ్ఛన్న నిరుద్యోగం. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి చేయవలసిన పనిని అదనపు వ్యక్తులు చేసినట్లయితే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంట. అంటే మన దేశంలో వ్యవసాయ రంగంలో బలంగా ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎందుకుందంటే భారతదేశంలో ఎక్కువ మంది దాదాపు 85% మన దేశంలో చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపున్న రైతులంతా, అంటే 2.5 ఎకరాల లోపు ఉంటే సన్న రైతు, 2.5 నుంచి 5 ఎకరాల మధ్య ఉంటే చిన్న రైతు. వీళ్ళని చిన్న సన్నకారు రైతులు అని పేరు. అంటే 5 ఎకరాల ల్యాండ్ లోపున్న వాళ్ళంతా కూడా, 5 ఎకరాల భూమి లోపున్న వాళ్ళంతా కూడా. అంటే ఇక్కడ వాస్తవానికి 5 ఎకరాల భూమి కానీ ఈ 4 ఎకరాల భూమిని కానీ వాస్తవానికి ఒక్కరు వ్యవసాయం చేయొచ్చు. ఒక్కరు చేసే పని ఇద్దరు చేస్తుండ్రు, ఇద్దరు చేసే పని ముగ్గురు చేస్తారు. ఆడ పని చేయడానికి లేదాడ. అంటే 50 ఎకరాలు 100 ఎకరాలు ఉండంటే ఒక 4, ఒక 5, 10 మంది ఆ వ్యవసాయం మీద డిపెండ్ అయితే వాళ్ళకి పని కల్పిస్తుంది. ఆడ పని చేయడానికి ఒక్కరికే పని లేదు. 1-2 ఎకరాల భూమి 5 ఎకరాల వరకు ఇద్దరు చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్గా ఒక్కరు చేసే పని ఇద్దరు చేస్తారు, ఇద్దరు చేసే పని 4 చేస్తారు. అంటే ఇద్దరు చేయవలసిన పనిని 5 చేస్తారంటే అదనంగా 3 ఉన్నారు. అంటే అదనంగా 3 ఉన్నారంటే ఈ 3ని మనం ఏమనాలంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అనాలి. అంటే వ్యవసాయ రంగంలో అవసరాన్ని మించి శ్రామికులు పనిచేయటం వల్ల సంభవించే నిరుద్యోగాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగము అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం అనగా వ్యవసాయ రంగంలో అదనంగా నియమించబడ్డ వ్యక్తి. మరి ఎందుకు వీళ్ళు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారంటే ఇవాళ భారతదేశంలో యువత డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చదువుకున్నప్పటికీ పారిశ్రామిక రంగాలలో, సేవా రంగాలలో ఉపాధి అవకాశాలు లేకపోవటం వల్ల వాళ్ళు వ్యవసాయ రంగం మీదకి డైవర్ట్ కావటం వల్ల వ్యవసాయ రంగంపై జనాభా ఒత్తిడి పెరిగి వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం బలంగా ఉద్భవిస్తుంది.